ఈ ఫాస్ట్ పేస్డ్ ప్రపంచంలో వర్రీ, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇలాంటి పదాలు ప్రతి ఒక్కరి లైఫ్‌లో కామన్ అయిపోయాయి. మనందరికీ ఏమనుకున్నా అనుకున్నది అనుకున్నట్టుగా జరగాల్సిందే. కాదు అన్నా, జరగదు అన్నా, అనుకున్నది జరగకపోయినా, నచ్చనిది జరిగినా, చెయ్యాలనుకున్నది చేయలేకపోయినా, ప్రతి చిన్న విషయానికి వర్రీ అవుతూనే ఉంటాం. బిజీగా ఉన్న మన మైండ్‌ని కూడా తీసుకొచ్చి ఈ వర్రీ, యాంగ్జైటీ, స్ట్రెస్ వీటన్నిటితో నింపడానికి సిద్ధమైపోతాం. వీటి నుంచి మన మైండ్‌ని ఎలా కాపాడుకోవాలి? అసలు ఈ వర్రీ అనే దాన్నే మన మైండ్‌కి అంటనీయకుండా చేయడానికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌ని కూడా ఫేస్ చేయలేక భయపడిపోవడం, వాటి గురించి అతిగా ఆలోచించడం, ఆందోళన చెందడం ఇలాంటివి అలవాటైపోయిన మన బ్రెయిన్‌ని ఎలా మార్చుకోవాలి అనేది ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. డేల్ కార్నెగీ హౌ టు స్టాప్ వరీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అనే బుక్ లో మన లైఫ్ లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి వాల్యూ ఇస్తూ మన మైండ్ ని బాడీని ఎలా పాడు చేసుకుంటున్నాము, ఈ వరి లేదా ఆందోళన అనేది మన మైండ్ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించకుండా ఉండడానికి తన లైఫ్ లో జరిగిన అలాగే తన చుట్టూ ఉన్న వాళ్ళ లైఫ్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ని ఎగ్జాంపుల్స్ గా చూపిస్తూ మనకు అర్థమయ్యే విధంగా ఈ బుక్ లో ఎన్నో వివరించారు. కొంతమంది ఆఫీస్ లో చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేసేస్తారు. వాళ్ళ లైఫ్ లో కూడా ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఈజీగా సాల్వ్ చేయగలరు, వాళ్ళు నిలబడగలరు. కానీ ఎవరైనా వాళ్ళ గురించి చులకనగా మాట్లాడినా, మనసుకు నొప్పించే ఒక్క మాట మాట్లాడినా, లేదా వాళ్ళ ఇగోని హర్ట్ చేసినా, లేదా వేరే ఏదైనా చిన్న చిన్న కామెంట్స్ చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు, ఎక్కువగా ఆలోచిస్తారు. ఎంతగా అంటే ఆ చిన్న సమస్యని ఎంతో పెద్దగా ఊహించుకుంటూ నెక్స్ట్ డే వాళ్ళకి ఎలా కౌంటర్ ఇవ్వాలని రాత్రంతా ఆలోచిస్తారు. అంతతో ఆగకుండా ఎదుటి వాళ్ళ మీద కక్ష సాధించాలనే ధోరణిలో రాత్రంతా వాళ్ళ నిద్రని పాడు చేసుకుంటారు, వాళ్ళ హెల్త్ ని పాడు చేసుకుంటారు, ప్రొడక్టివ్ గా ప్లాన్ చేసుకుని నెక్స్ట్ డే కూడా డిస్టర్బ్ చేసుకుంటారు. నిజానికి మనలో చాలా తక్కువ మందికి మాత్రమే జీవితాన్ని కుదిపేసే ఘోరమైన అన్యాయాలు జరుగుతూ ఉంటాయి. కానీ మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చిన్న చిన్న దెబ్బలే, అవమానాలే, మన అహంకారాన్ని కుదిపేసే చిన్న చిన్న విషయాలే లోకంలో సగం ప్రాబ్లమ్స్ కారణం. ఆందోళనకు దూరంగా ఉండి మనశ్శాంతి నిజంగా కోరుకునే మనిషి ఎవరైనా సరే మన కళ్ళ ముందు జరిగే విషయాలను చూసే దృక్పథాన్ని మార్చుకోవాలి. ఆనందాన్ని ఇచ్చే దారినే ఎంచుకోవాలి. చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద సమస్యల కన్నా చిన్న చిన్న సమస్యలకే బాగా ఇరిటేట్ అయిపోతూ ఉంటాం. మండిపడిపోతూ ఉంటాం. మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ప్రశాంతత లేకుండా చేస్తాం. ఎందుకంటే మనకు ప్రతి విషయంలో గోరంత దాన్ని కొండంత చేయడం అలవాటైపోయింది కాబట్టి. ప్రతి విషయాన్ని ఇతరులతో పోల్చుకోవడం కూడా మనలో యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ పెరగడానికి కారణమవుతుంది. స్టూడెంట్స్ పక్క వాళ్ళ మార్కులతో పోల్చుకుంటారు, ర్యాంక్స్‌తో పోల్చుకుంటారు, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులతో పోల్చుకుంటారు. ఎస్పెషల్లీ ఈ సోషల్ మీడియా ఎరాలో పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా వాళ్ళ దగ్గర లేని వాటిని ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటూ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్‌తో ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ డాక్టర్ హ్యారీ ఎమర్సన్ చెప్పిన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పుకుందాం. కొలరాడోలో లాంగ్ పీక్ అనే హిల్ ఏరియాలో చచ్చిపోయి మూడబారిన ఒక బ్రహ్మాండమైన పెద్ద చెట్టు ఉండేది. అది 400 ఇయర్స్ నుంచి అక్కడ ఉందనంటారు. అయితే ఈ 4 శతాబ్దాల్లో దాని మీద 16 సార్లు పిడుగులు పడ్డాయంట. అలాగే లెక్కలేనన్ని సార్లు పెద్ద పెద్ద తుఫాన్లు, వరదలు, మంచు ప్రవాహాలు దాన్ని తాకుతూ, గర్జిస్తూ వెళ్ళాయంట. వీటన్నిటిని తట్టుకుని అది బ్రతికే ఉంది. చివరికి చీడపురుగులు దండు వచ్చి ఆ చెట్టుని దాడి చేసి దాన్ని నేలమట్టం చేసేసాయి. ఆ పురుగులు చెట్టు మొదలుకొని తింటూ లోపలికి చొచ్చుకుపోయి క్రమంగా దాని శక్తిని హరించేశాయి. దాంతో చిన్నవైనప్పటికీ విడవకుండా చెట్టును తింటూ పోవడం చేత దాన్ని చంపగలిగాయి. అడవిలో అంతగా పెరిగినా దాని వయసు ఏమీ చేయలేకపోయింది. పిడుగులు, తుఫాన్లు ఇవి ఏమీ చేయలేకపోయాయి. మనిషి 2 వేళ్ల మధ్య నలిపి చంపేయగల చిన్న చిన్న పురుగుల ముందు చివరికి ఆ మహావృక్షం ప్రాణాలను కోల్పోయి నేలమట్టమైపోయింది. మనమందరం ఆ అడవిలో పోరాటం సాధించిన బ్రహ్మాండమైన చెట్టు వంటి వాళ్ళమే కదా! మనం కూడా మన లైఫ్‌లో వచ్చే ఎన్నో తుఫాన్లను, వరదలను దాటుకుని వచ్చినా, మన మనసును తొలిచేసే చిన్న చిన్న పురుగుల్లాంటి సమస్యలు మనల్ని ఎంతగానో బాధపెట్టడం చూస్తూ ఉంటాం కదా! సో, ఇలా కాకుండా ఏ ప్రాబ్లమ్ అయినా అది మన అంతు చూసేలోపు మనమే దాని అంతు చూడటం అలవాటు చేసుకోవాలి. అసలు వాల్యూ లేని విషయాలు మన మనశ్శాంతిని పాడు చేస్తుంటే అస్సలు చూస్తూ ఊరుకోకూడదు. గుర్తుంచుకోండి. లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు బి లిటిల్. నిజానికి లైఫ్‌లో మర్చిపోవాల్సినవి, అసహించుకోవాల్సినవి ఎన్నో చిన్న చిన్న విషయాలు మన మనశ్శాంతిని పాడు చేస్తూ ఉంటే మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ భూమి మీద మనం బ్రతికి ఉండిపోయేది కొన్ని దశాబ్దాలు మాత్రమే. కానీ మళ్ళీ వెనక్కి పొందలేని ఎన్నో గంటలను, సంవత్సరాలను అందరూ మర్చిపోయే పనికిమాలిన విషయాల మీద ఆలోచిస్తూ, బాధపడుతూ గడుపుతాం. వాళ్ళేదో అంటున్నారు, వీళ్ళేదో అంటున్నారని చిన్న చిన్న వాటిలినే ఆలోచిస్తూ ఉన్నవే, ఇక్కడెవరు నువ్వేం ఆలోచిస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అని నీ మీద కాన్సంట్రేషన్ పడుతూ కూర్చోరు. ఎవరి పనులు వాళ్ళకున్నాయి. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించు. ఎంతో వాల్యూ ఉన్న ఈ జీవితాన్ని గొప్ప ఆలోచనలకు, నిజమైన ప్రేమ, ఆప్యాయతలకు, 4 కాలాల పాటు నిలిచే పనులకు ఉపయోగిద్దాం. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. దాని ఇంపార్టెన్స్‌ని ఎక్కడా తగ్గించకూడదు. ఈ అనవసరమైన వరీ అండ్ స్ట్రెస్ మన మైండ్‌ని పాడు చేయకుండా ఉండాలి అంటే అనుకున్నంత ఈజీ కాదు.
దీనికి రిలేటెడ్ స్టోరీ ఒకటి ఇప్పుడు చెప్పుకుందాం. రాబర్ట్ మూరే అనే అతను డేల్ కార్నెగీతో షేర్ చేసుకున్న స్టోరీ ఇది. ఇండో చైనా బార్డర్ లో సముద్రంలో ఒక జలాంతర్గామి అదే సబ్మెరైన్ లో రాబర్ట్ మూరే ప్రయాణం చేస్తున్నాడు. దాదాపు 88 మందిలో ఇతను ఒకరు. రాడార్ల సహాయంతో జపాన్ షిప్స్ కొన్ని వీళ్ల వైపే రావడం గమనించారు. అయితే వాటిల్లో బాంబులు పెట్టే డిస్ట్రాయర్ తోనూ, ట్యాంకర్ తోనూ, అలాగే మందు పాత్రలు పెట్టే షిప్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వాటిని దాడి చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో టార్పిడోలను పేల్చారు ఫస్ట్, కానీ గురి తప్పింది. అలా వీళ్ళు దాడి చేశారని తెలియకపోవడం వల్ల అవి ఇంకా వీళ్ళ వైపే వస్తూ ఉన్నాయి. లాస్ట్‌కి ఆ వెపన్స్ ఉన్న షిప్‌ని కూడా టార్గెట్ చేశారు. బట్ అది నేరుగా వీళ్ళ మీదకే రావడం మొదలైంది. ఆ టైంలో 150 అడుగులు లోతుకి వెళ్ళిపోయి దాక్కుందాము అని నిర్ణయించుకున్నారు. సబ్‌మెరైన్ నిశ్శబ్దంగా ఉండేందుకు సౌండ్ వచ్చేవన్నీ ఆపేశారు. ఆ టైంలో 6 బాంబులు వాళ్ళ చుట్టూ పేలి సబ్‌మెరైన్‌ని సముద్ర నేలమట్టానికి 276 అడుగుల లోతుకి నెట్టేశాయి. హడలిపోయారు. 15 అడుగుల దూరంలో బాంబులు పేలితే సబ్‌మెరైన్‌కి కన్నం పడిపోయేది. 50 అడుగుల దూరంలో పేలింది కాబట్టి సేఫ్‌గా ఉన్నారు. ప్రశాంతంగా ఉండండి, ధైర్యంగా ఉండండి అనే ఆదేశాలు వస్తూ ఉన్నాయి. అప్పుడు రాబర్ట్ ఎలా ఫీల్ అయ్యారో ఇలా చెప్పారు. నాలో నేను బిక్క చచ్చిపోయాను. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కూర్చున్నాను. ఇది చావే అనుకుని సిద్ధమైపోయాను. దాడి 15 గంటల పాటు సాగింది. జపాన్ వారి మెయిన్ లేయర్‌లో మందు సామగ్రి అయిపోయి వెళ్లిపోయిందని అర్థమైంది. 15 గంటల పాటు జరిగిన ఈ దాడి 15 మిలియన్ల సంవత్సరాలు జరిగినట్లు ఫీల్ అయ్యాను. నేను చేసిన ప్రతి చిన్న తప్పు గుర్తొచ్చింది. నేను ఆందోళన పడ్డ ప్రతి విషయం జ్ఞాపకం వచ్చింది. జాబ్ చేసేటప్పుడు జాబ్ గురించి, సాలరీ గురించి, వర్కింగ్ అవర్స్ గురించి, జాబ్‌లో గ్రోత్ గురించి, అన్నిటి గురించి ఆందోళన పడేవాడిని. కారు యాక్సిడెంట్‌లో నుదుటి మీద మిగిలిపోయిన దెబ్బ తాలూకా మచ్చ గురించి బాధపడేవాడిని. నీటి అడుగున జరిగిన ఈ బాంబుల దాడి ముందు నేను ముందు పడిన ఆందోళనలన్నీ అనవసరమైనవిగా, అసంబద్ధంగా అనిపించాయి. మళ్ళీ బ్రతికి బట్ట కడితే గనక ఇక ఎప్పుడు ఈ వరీ, యాంగ్జైటీ, స్ట్రెస్‌లనే వాటిని నా దగ్గరికి రానివ్వను అని ఒట్టు పెట్టుకున్నాను అని రాబర్ట్ మురే తన ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకున్నారు. మన జీవితంలో కూడా చాలా పెద్ద పెద్ద సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటాం. కానీ చిన్న చిన్న విషయాలకు ఆందోళన పడుతూ ఉంటాం. రియాక్ట్ అవుతూ ఉంటాం. సో జీవితం చాలా విలువైనది. ఎంత టైం ఉందో తెలీదు మనకి. ఉన్న టైంని ఆనందంగా, ప్రొడక్టివ్‌గా గడపడానికి ట్రై చేద్దాం. లైఫ్‌లో వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ దగ్గరే ఉండిపోకుండా వాటి సొల్యూషన్ వైపు వెళ్తూ వరి అనే పదాన్నే మన దగ్గరికి రానీయకుండా చూసుకుందాం. జీవితం చాలా చిన్నది. దాని ప్రాముఖ్యతను ఎక్కడా తగ్గించొద్దు. మరో మంచి కంటెంట్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు లైఫ్ అద్భుతహ.